శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోతుకుంటలో ఉన్న చర్చిపై జరిగిన దాడిని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. చర్చిపై దాడి సంఘటనను తెలుసుకుని ఆయన అక్కడికి వెళ్లారు. చర్చిని పరిశీలించి ఘటన ఎలా జరిగిందన్న ఆరా తీశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఇక్కడ చర్చి ఉందని, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగించని వాతావరణం ఉండేదన్నారు. బాధ్యతలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. ఎంతమంది వస్తున్నారు? ఒక 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ అట్లా వస్తారు. నిన్నటి రోజున పోతుకుంట దగ్గర ఉన్న చర్చ్ గత 15 ఏళ్లుగా ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మాండంగా చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది నమ్ముకొని ముందుకు వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాలుగాను అండగా ఉంటూ ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉండేటివి. కానీ నిన్న మొన్న ఆకతాయాలు ఇక్కడికి రావడము, ఇక్కడ లోపలున్న సామాగ్రి అంతటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడము, మరి దాంతోపాటు చర్చిలో ఉన్న ఈ బండలన్నీ కూడా పగలగొట్టి నిప్పు పెట్టడము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా ధర్మవరంలో కానీ అనంతపురంలో కానీ ఒక శాంతియుతమైన వాతావరణం ఎప్పటి నుంచినో మనకు అందరూ అన్ని కమ్యూనిటీలు ఒకరినొకరు యాక్సెప్టెన్సీతో మనం ముందుకు వెళ్ళేటోళ్ళు. ముందు గతంలోనే వెళ్ళాం, ఇప్పుడు కూడా అదే యాక్సెప్టెన్సీనే ఉంది. కానీ కొంతమంది ఆకతాయిలు చేసే ఈ చిల్లర పనులకు ఈరోజు రకరకాల పెడార్థాలు తీసుకునే పరిస్థితులు కూడా ఈరోజు చాలా వరకు ఏర్పడుతున్నాయి. అటువంటి వాతావరణాన్ని ధర్మవరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో